స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకుని నేను ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారని నేను అడుగుతున్నాను. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, మరి మరొక దినాన్ని ప్రభు చూడడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మరి యెహోవా దేవుడు తన కోసం మరి ప్రజలను ఏర్పరచుకుంటాడని మనం తెలుసుకోవాలట. ఈ దినం నేను ఆయన కొరకు మరి సిద్ధపరచబడ్డామంటే, ఏర్పరచబడ్డామంటే మరి ఆయన కొరకే గనక, మరి ఆయన కొరకు ఏర్పరచబడ్డ మనము ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి, అలాగే మరి సమాధానం కోసం అసమాధానంలో ఉన్నవారు సమాధానం కోసం, అనారోగ్యంలో ఉన్నవారు ఆరోగ్యం కోసం, అలాగే అప్పుల్లో ఉన్నవారు మరి అప్పుల్లో ఉన్నవారు మరి అప్పుల్లోంచి బయటపడడానికి, అలాగే రకరకాలైన శాపాలు దోషాలు సమస్తం నుంచి విడిపించబడడానికి మరి ఏకైక కారణం యేసు ప్రభువే గనక, మరి ఆ యేసు ప్రభును ఆశ్రయించి ఆయన విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ, ఎందుకంటే ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నేను ప్రకటిస్తున్నాను అదిడని యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా ప్రభువా నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ దయ వారిపై ఉండునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో తండ్రి, ఉదయకాల సమయం నా ప్రభువా నీ కృప ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఎంతమంది ప్రజలు ఏ సమస్యను వారందరినీ విడిపించమని, అలాగే ప్రభువా నాయన ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడని, సరిహద్దులను నెమ్మది దయచేయమని, నీ బిడ్డలు చేయి ప్రయత్నాల సమస్తములు తోడేయడమని, అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు నీ దయా కిరీటం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి ప్రార్థించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.